ఎవరైతే ముస్లిం అతివాదులు ఉండారో, ఎవరైతే ముస్లిం మతోన్మాదులు ఉండారో వాళ్లకు పాకిస్తాన్ ఇచ్చేసినట్లు హిందూ ధర్మంలో ఉన్న అతివాదులకు, హిందూ ధర్మంలో ఉన్న మతోన్మాదులకు నేపాల్, శ్రీలంక కానీ ఇచ్చి పంపించేసి ఉంటే ఈ దేశం ప్రశాంతంగా ఉండేది. కొన్ని చీడ పురుగులు మిగిలిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని నూరిపోస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఒక దేశం అయిపోయిన తర్వాత ఈ దేశానికి ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి ఆ ఎధవలు మా దేశం మీద కుట్రలు చేస్తూ టోటల్ మీద ముస్లిం సమాజాన్ని నాశనం చేసేశారు. ఈరోజు మనము 100 మందికి అన్నాలు పెట్టిన ముస్లింలు, 100 మందికి ఉపాధి కల్పించిన ముస్లింలు ఈరోజు వాళ్ళ బిడ్డల చదువుల కోసం, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళ కోసం వాళ్ళు పోయి చేతులు చాచే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు 6 సంవత్సరాల వయసు వస్తే వేరే కులస్తులు, వేరే హిందూ సోదరులు నన్ను క్షమించాలా, కానీ నా బాధ నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నా. 6 సంవత్సరాల వయసు కానీ వస్తే మీ బిడ్డల్ని మోటార్ సైకిల్లోనో కార్లోనో కూర్చొని పెట్టుకొని కాన్వెంట్ స్కూల్లో మీరు చదివించుకుంటూ వస్తారు. కానీ మా బిడ్డలు ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళ బిడ్డలకు 6 సంవత్సరాల వయసు వస్తే 10 రూపాయలు, 20 రూపాయలు ఏదైనా పని చేసి తీసుకున్నామని చెప్పి పనికి పంపించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో నుంచి మేము బయటికి రావాలంటే ఎక్కడైతే శాసనాలు జరుగుతాయో, ఎక్కడైతే చట్టాలు జరుగుతాయో ఆ చట్ట సభలో మేము వెళ్ళాలి. ఆ చట్ట సభలో మేము వెళ్ళాలంటే పాత రోజుల మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వెళ్ళలేని పరిస్థితి. పాత రోజుల్లో మీరు వేరు మేము వేరు అని చెప్తుంటే వేదికల మీద, సభల మీద చాలా స్పష్టంగా కులం వర్గాల పరంగా, మతం పరంగా విభజించి వీళ్ళు ఎక్కడ చట్టసభలకు వస్తే ఎక్కడ వీళ్ళ సంతతే పెరిగిపోయి రేపు వీళ్ళే ఏ రకమైన రాజ్యాంగాల్ని రాస్తారో తెలీదు అనే విధంగా భయపడే పరిస్థితి, భయపెడుతున్న పరిస్థితి. ఎవరు భయపెడుతున్నారు? భారతదేశ పెద్దలు ఈ రకమైనటువంటి భయాలు పెడతా ఉన్నారు. మత పెద్దలు అందరు కాదు, ఇది అందరు కాదు, కొంతమంది చీడ పురుగులు. అది ప్రతి ధర్మంలో ఉన్నారు. ఇదే కదా విడదీస్తుంది. మరి ప్రతి ధర్మంలో ఉన్నారు. అదే సార్, చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు. చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు. సెక్యులర్ భావాలు ఉన్నోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమందరం కూడా మనకెందుకులే ఎవరో ఒకరు చూసుకుంటాడనే పరిస్థితులు మేము ఉన్నాము. ఎవరైనా ఏమండి ఇంట్లో మా సిస్టర్, మీ మిస్సెస్ మీకు చెప్తుంది, చూసావా మహేందర్, అక్కడ ఎవరో హిందువులు దేవస్థానానికి పోతుంటే ఎవరో బాంబులు వేసేసారంట, వాళ్ళు చచ్చిపోయినారంట అని చెప్పి. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, అవును డార్లింగ్, భారతదేశంలో రోజు రోజుకు హిందువుల పరిస్థితి క్షీణిస్తుంది, ఎవరు వస్తారో మాకు రక్షించడానికి అని చెప్తారు. అలాగే ముస్లింలకు ఏదో నష్టం జరిగిందని చెప్పి నా భార్య చెప్పింది అనుకోండి, ఏంటంటే ముస్లింలకు చంపేశారంట, ఇళ్లలో పెట్రోల్ పోసి ముస్లింలకు ఊచకోత కోసేశారంట, ఆయన గడ్డం పట్టుకొని నోట్లో ఆవు ఊచపోసి కొట్టారంట అంటే, అవును అల్లా చూసుకుంటాడు అనే పరిస్థితుల్లో నుంచి మేము బయటికి రావాలా. మనకేదైనా నష్టం, మా శరీరానికి, మా ఆస్తికి నష్టం జరిగితే మేము చూసుకోవడానికి వెళ్తాం కదా. సమాజానికి నష్టం జరిగినప్పుడు ఎవరో వచ్చి చూసుకుంటాడనే భావనలో నుంచి మనమందరం కూడా ముందుకు వచ్చిన రోజు ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. అంతిమ లక్ష్యం సమీ గారికి ఏంటి? రేపే చనిపోతాను అని అంటే, లేదు ఎప్పుడైనా చావు రావచ్చు, అంతే. జీవిత అంతిమ లక్ష్యం ఏంటి? అదే సార్, బ్రతికి నేను చెప్పాను కదా, మనం చనిపోయిన తర్వాత బ్రతికిన రోజులు నా గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నేను చచ్చిపోయిన తర్వాత సమీ అనే ఒక వ్యక్తి ఉండాడని చెప్పి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామందికి చేశానండి. నెల్లూరులో సమీ అని ఒక ఆయన ఉండాడండి, అతను అట్లాంటి వ్యక్తిని నేను చూడలేదు, చాలా ఖచ్చితంగా మాట్లాడాడని మీ పోటీ వాళ్ళు 10 మంది చెప్పుకుంటే చాలండి. రేపు అల్లా దగ్గర ప్రళయం రోజు నేను తల దించుకొని కాకుండా తల ఎత్తుకొని నిలబడే పరిస్థితి ఆ అల్లా నాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, చాలా దూరం నుండి చాలా ప్రయాసతో వచ్చారు. అంతిమ లక్ష్యం చాలా బాగా పెట్టుకున్నారు. నేను చాలా బాగా బతకడమే కాకుండా భారతదేశం ప్రపంచం అంతటా నంబర్ 1 కావాలని ఆకాంక్షించారు. సెక్యులర్ భారతదేశాన్ని చూడాలని హిందూ ముస్లిమ్స్ అందరు ఇందాక చాలా బాగా చెప్పారు. హిందూ సోదరుల దేవి దేవతలను దూషించినా సహించేది లేదు అని అన్నారు. మనం అంతా ఐక్యమత్యంగా ఉంటే భారతదేశంలో అంతర్గత కలహాలు జరగకుండా ఉండాలని ఏదైతే సత్యాన్వేషినిగా నేను అనుకున్నానో అది మీకు అర్థమైందని, అలాగే మీ అంతిమ లక్ష్యం కూడా చిన్నవాడినే కావచ్చు వయసులో, మీకన్నా చాలా బిడ్డ వయసు ఉంటుంది కాబట్టి, కానీ ఈ మాట అనొచ్చో లేదో తెలియదు, కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఆశలు, ఆశయాలు, అంతిమ లక్ష్యాలు దేవుడి దగ్గర, అల్లా దగ్గర నిజంగానే ఇప్పుడు నేను ఒప్పుకున్న విషయం ఏంటి, మీ దేవుడు అల్లానే అని నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఆ దేవుడి దగ్గర సమీ గారు జడ్జిమెంట్ కోసం నిలబడ్డప్పుడు
ఖచ్చితంగా స్వర్గానికి పోయే విధంగానే ఉండాలి కానీ నరకంలో వేయబడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చెప్పిన అంతిమ లక్ష్యం అయితే నిజంగా చాలా బాగుంది. మనుషులంతా ఒకటి, మానవులంతా కలిసి ఉండాలి, ఆడబిడ్డలను గౌరవించే విధానం కానీ లేదు. మొన్న రీసెంట్గా మీ పట్ల, క్రిస్టియన్ పట్ల అఘోరి చేసినటువంటి చర్యల పట్ల ముందుగా స్పందించి ఆమెను చివరిగా జైలుకు పంపించే విధంగా ఇలా అనేక విషయాలు ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్నటువంటి పనులను నిజంగానే హర్షించదగినవి. అండ్ ఫైనల్గా మీరు చెప్పిన అంతిమ లక్ష్యం అది మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని, నేను చిన్నవాడినేనైనా అలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. అన్ని నిజాలే తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మనకున్న అపోహలను దూరం చేసి మీ మీద మనకు ఏదో ఒక లైట్గా ఉన్న అపోహను దూరం చేసినారు. అది దూరం చేసినందుకు మనకు ఇక్కడ మేము ర్యాష్గా మీ దగ్గరికి వచ్చి మాట్లాడినా కానీ చిరునవ్వుతో మీరు మమ్మల్ని పలకరించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినందుకు ఆ అల్లా యొక్క చల్లని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని, మీ బిడ్డలు, మీరు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు సంపాదించుకొని 10 మంది హృదయాల్లో మీకు గౌరవం వచ్చే విధంగా ఆ అల్లా మీ మొత్తం మీ ఫ్యామిలీని, మా హిందూ సోదరులని అందరినీ కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ ఏదైతే మాట్లాడినాడో అతను తెలిసి మాట్లాడాడా, తెలియకుండా మాట్లాడినాడా, అహంకారంతో మాట్లాడినాడా, గర్వంతో మాట్లాడినాడా అనేది అతను చేసిన తప్పు తెలుసుకొని అతను కానీ తెలియకుండా కానీ చేసి ఉంటే అల్లా దగ్గర క్షమాపణ కోరుకొని మళ్ళీ కల్మా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అతను తెలిసి ఆ తప్పు చేసి ఉంటే అతను ప్రళయం రోజు అల్లాహ్ అతను సమాధానం ఇచ్చుకుంటాడు. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా బ్రదర్ సిరాజ్ గారికి దీని మీద వివరణ మేము కోరుతామని తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.